తెలంగాణ రాజకీయాలల్లో తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది అనేది బాగా చర్చ నడుస్తూ ఉంది. ఒకటి తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది అని సోషల్ మీడియాలో చర్చ ఒక సైడు, మరొక సైడు హత్యాయత్నం జరిగిందని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా బాగా పుంకానుగా వార్తలు రాస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? హత్యాయత్నం జరిగిందా తీన్మార్ మల్లన్న మీద, లేకపోతే దాడి జరిగిందా, లేకపోతే వాళ్ళే ఏమన్నా రివర్స్లో అటాక్ చేసిరా? అసలు దాడి జరగడానికి కారణం ఏంటి? మల్లన్న ఏం మాట్లాడిండు? జాగృతి కార్యకర్తలు అక్కడికి ఎందుకు పోయిర్రు? అసలు మొత్తం సినారియోలో ఏం జరిగిందో పిన్ టు పిన్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి, ఏంది వాస్తవం ఏంది అవాస్తవం తెలుసుకోవాలి. ఇవాళ దాదాపు 2019 నుంచి నేను తీన్మార్ మల్లన్నని దగ్గర నుంచి అంటే అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నా. అంతకుముందు మేము కలిసి పనిచేసినాం V6లో, అది వేరే విషయం. 2019 నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అప్పటి నుంచి మనోడు రకరకాల రంగులు మార్చుకుంటూ వచ్చిండు. మొన్నటి దాకా ఎమ్మెల్సీ కాకముందు దాకా దళిత బహుజన సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడిండు, అంగిలావి సిద్ధాంతం ఇట్లాంటివన్నీ మాట్లాడిండు. దాని తర్వాత ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఎందుకు ఎత్తుకున్నాడు, దేనికి ఎత్తుకున్నాడు అనేది కూడా చెప్తా. ఇవన్నీ విషయాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, ఛానల్ చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని 10 మందికి షేర్ చేయండి, వాస్తవాలను 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగితే మొత్తం బయటంతా కూడా ప్రచారము, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు వాస్తవాలు ఏందో కూడా క్రాస్ చెక్ చేయకుండా మొత్తం ఒక రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉంది. హత్యాయత్నం జరిగింది తీన్మార్ మల్లన్న మీద అని చెప్పేసి. హత్యాయత్నం జరగలేదు. తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి గన్మెన్లే ఎవరైతే నిరసన తెలపడానికి పోయారో వాళ్ళ మీద గాల్లో కాల్పులు జరిపారు, వాళ్లకు రక్తాలు వచ్చేటువంటి విధంగా గాయపరిచారు. అన్ని విషయాలను కూడా మీకు 100% చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎంత రైట్ ఉన్నదో ఒకరి నిరసన వ్యక్తం చేయడము, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, అలాగే వాళ్ళకు కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఫస్ట్ ఈ మొత్తం ఈ ఇష్యూ అంతా ఇంత సెన్సిటివ్ కావడానికి కారణము తీన్మార్ మల్లన్న నిన్న ఒక వేదిక మీద కాస్త వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అక్కడ మహిళా నాయకురాలు అనేటువంటి సభ్యత సంస్కారం కూడా లేకుండా ఒక చిల్లర విషయాన్ని ఆయన మాట్లాడడం, దాంతో కొంత కాంట్రవర్సీ అయ్యింది. అసలు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవాళ ఆయననే బీసీ ఉద్ధారకుడా, బీసీ నాయకుడా, మిగతా వాళ్ళు ఎవరు కారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉన్నది. అయితే నిన్న తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఇది మరి ఎక్కడ జరిగిందో, ఇది ఏ సభలో, ఏడా బీసీ ఐక్యత సమావేశం అని చెప్పేసి అది పెట్టిర్రు. ఈ సభలో మాట్లాడుతూ మనోడు ఏమన్నాడు ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు మూసుకుంటా ఉంది. దునపోతే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే ఈ మాటలో ఒక సెన్సిటివ్ పదం ఉన్నది. కంచం పొత్తు వరకు ఓకే, కానీ మంచం పొత్తు అనేటువంటి మాటనే కవితని, అంటే ఎమ్మెల్సీ కవిత మీద తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ కవితనే కాదు, ఎవరి గురించి మాట్లాడినా కొంచెం మహిళా సభ్యురాల గురించి, మహిళా నాయకుల గురించి మాట్లాడినప్పుడు కొంత ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కంచం పొత్తు వరకు ఓకే, అంటే కలిసి తినడంలో తప్పులేదు, అన్ని కులాలకు మతాలకు అతీతంగా కలిసి తినడంలో తప్పులేదు. కానీ మంచం పొత్తు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు కొంచెము ఆలోచించుకొని మాట్లాడాలి. మంచం పొత్తు అంటే అర్థం ఏంటిది? తీన్మార్ మల్లన్న గారు, మీరెట్లా బీసీ నాయకులు అవుతారు? మీరెట్లా బీసీ జాతిని ఉద్ధరించేటువంటి వాళ్ళు అవుతారు? బీసీ నాయకులు లేరా గతంలో? నేను ఇప్పుడు లిస్టు రాసుకొచ్చిన, ఇంత పెద్ద లిస్టు రాసిన, జైరాబాద్ మీటింగా, ఇంకా జైరాబాద్లో ఒకటి ఏనో దగ్గర. కానీ సో
ఇంతమంది లిస్టు రాసిన ఇప్పుడు ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు తెలంగాణ కోసం, తెలంగాణలో బీసీ సమాజాన్ని మేల్కొల్పడం కోసం అని. ఆ బీసీ నాయకులు అందరికంటే మోతవారివా నువ్వు? వాళ్ళు గ్రామాల నుంచి తిరుగుకుంటా బీసీ సమాజాన్ని ఐక్యం చేసుకుంటా దశాబ్ద కాలంగా బీసీ సమాజాన్ని ఏకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. నేను కూడా ఒక బీసీ బిడ్డని. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాం, మా స్థాయిలో, మా పరిధిలో, మా హోదా తగ్గట్టుగా. మీరు ఇవాళ చాలామందికి మీరు వేదికల మీద మరి మీకు డబ్బులు పెడితే వస్తున్నాయా వేదికలు, లేకపోతే ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు ఆ విషయం. కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆమె ఒక మహిళా నాయకురాలను పట్టుకొని మంచం పొత్తుందా మీకు మాకు అని మాట్లాడతావా అంటే ఏంటిదంటూ అర్థం ఏందన్నట్టు? దాని అర్థం ఏంటంటూ మళ్ళీ సిగ్గు లేకుండా ఆ మాట అన్నావా నువ్వు? ఆ సభలో దాడి చేసిరు, దాడి చేసిపోయినాక కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా మల్లన్న గారు, ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. మనకు ఇంట్లో ఫ్యామిలీస్, అమ్మలు అక్కలు మనకు ఉంటారు కదా, ఆడపడుచులు, కొంచెమన్నా సోయి ఉండాలి కదా. మళ్ళా అదే మాటను ఏ రకంగా సమర్థించుకున్నాడు చూడండి అయిపోయిన తర్వాత కూడా. దీని అర్థం ఇది వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే మీ భాషను చెప్పు ఒకసారి. మీ కులానికి మా కులాలకు ఏమన్నా బియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాము. ఇక్కడ తప్పేముంది? అగ్గో కంచం పొత్తు, మంచం పొత్తు అనే వాళ్ళు చెప్తున్నారు. కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, సంతోషం. మంచం పొత్తు అంటే బియ్యం పొందడము. అట్లా మంచం పొత్తు అంటే బియ్యం పొందడం అంట. సరే, ఇదే మాటని వేరే వాళ్ళు ఎవరైనా మన గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నువ్వు ఒక సరే కవిత గారి ప్లేస్లో ఒక మొగ వేరే జెంట్స్ ఎవరైనా ఉండి, నాయకులు ఉండి, రెడ్డికి సంబంధించో, రావుకు సంబంధించో, లేకపోతే ఇంకా అగ్రకులాలు బ్రాహ్మణ్ సంబంధించో, లేకపోతే వైశ్యాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది అక్కడ ఎవరు వేరే మగవారు ఉండి, మగ నాయకత్వం ఉంటే మీకు మాకేం మంచం పొత్తున్నదా అన్నాగా నడుస్తుంది. ఏది మగవాళ్ళతోటి. నువ్వు లేడీ ఉన్నప్పుడు కొంత సెన్సిటివ్ అంశం, ఆమెను పట్టుకొని మంచం పొత్తు అన్నటువంటి మాట మాట్లాడితే అది ఎవరైనా అప్రిషియేట్ చేసేటువంటి మాటనైనా. ఆ మాట మీరు మాట్లాడిన మాటని తప్పేమన్నా అంటున్నావు. ఇంకా ఇది తప్పులే కనిపించడం లేదా తిన్మార్ మల్లన్న? నీకు అనిపించడం లేదా? తప్పులే కనిపించడం లేదా? అసలు నీ ప్రాబ్లం ఏంటి కవిత విషయంలో? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కవిత, బట్ కానీ మీరు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఆమె ఏ ఉద్యమన్నా ఏని, ఆమెది ఒక తెలంగాణ జాగృతి అనేటువంటి విషయంలో ఆ జాగృతి అనే సంస్థ రకరకాల ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. అందులో బీసీ అనేటువంటి నినాదం ఒకటి. అసలు కవిత ఫైట్ చేసింది అని అనుకుందాం బీసీల గురించి. సరే, ఆమె బుక్కబులాలు పెట్టుకుందా, రంగులు చేసింది, రంగులు పూసుకొని వాళ్ళు సంబరాలు చేసుకున్నారా, ఏందా, అంతా వాళ్ళ సంస్థ, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం. ఒకవేళ రేపు కవిత ఫైట్ చేసిన దాని ప్రకారమో, లేకపోతే మిగతా మీరు అందరు కలిసి బీసీల కోసం కట్టగట్టిన దాని ప్రకారమే, ఇప్పుడు నిన్న మన వచ్చిన నువ్వు కూడా బాగా కట్టగడతా ఉన్నావు కదా, వీళ్ళందరి ప్రకారమే బీసీలకు న్యాయం జరిగింది అనుకో, 42% రిజర్వేషన్ వచ్చిందనే అనుకుందాను కాసేపు. కవిత ఇంట్లోకైతే ఏం పోగా ఆ రిజర్వేషన్లు? కవితకు ఆ రిజర్వేషన్ ప్రకారం ఒక దగ్గర పోటీ చేసే అవకాశం ఉండదు కదా. ఆమె ఎంత బీసీల కోసం మాట్లాడినా, ఏం చేసినా ఆమె సొంతంగా అయితే ఎవరికి రాదు కదా. ఆమెనైతే ఒక బీసీ రిజర్వేషన్లో పోయి పోటీ చేయలేదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేయలేరు కదా, వాళ్ళ బంధుగణం పోటీ చేయలేదు కదా. మళ్ళీ అక్కడ ఎవరో ఒకరు మన బీసీ బిడ్డనే పోటీ చేస్తారు కదా. ఆమె సంఘంకి వెళ్ళి పోటీ చేసినా, ఆమె మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళైనా కానీ మన బీసీ సంబంధించినటువంటి మహిళలో, మన బీసీ సంబంధించినటువంటి వాళ్ళకే పోటీ చేసే అవకాశం వస్తుంది కదా. ప్రాబ్లం ఏంటి నీకు? మహిళలు ఇప్పుడు ఆమె ఓసీ అనేంత మాత్రాన సపోర్ట్ చేయకూడదని ఉందా? అట్లా అనుకుంటే ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది బీసీల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఎంతమంది అగ్రవర్ణాలు ఫైట్ చేయలేదు? వాళ్ళ పేరు తీసి మాట్లాడదామా? ఎంతమంది చేయలేదు? ఓన్లీ బీసీల కోసం బీసీలు మాత్రమే, దళితుల కోసం దళితులు మాత్రమే మాట్లాడినారా? అట్లనే ఏం లేదు కదా. అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని మాట్లాడినోడు మనోడు కదా. ఎక్కడ న్యాయం ఉందో ఆ న్యాయం వైపు నిలబడినోడు కదా. సరే, ఆమె స్థాయి మేరకు, ఆమె మేరకు సరే, ఆమె చేస్తే 100 మంది ఉంటున్నారా, 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా పక్కన పెడదాం కాసేపు. ఆమె ఏదో కొంతమందికి చెప్పే ప్రయత్నం చేసింది బీసీ రిజర్వేషన్ల గురించి, దేని గురించో. ఏంటి ప్రాబ్లం? కవిత కేక్ కట్ చేస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? కవిత అది చేస్తే ఏమి రంగులు పూసుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే బీసీలలో నేను మాత్రమే ఉండాలి నాయకుణ్ణి అనేటువంటి ప్రయత్నమా? ఆమె చేసినా కానీ ఆమె ఏం నాయకురాలు కాదు. రేపు నాడు బీసీ రిజర్వేషన్ వచ్చినా కానీ ఆమె నాయకురాలు కాలేదు. ఎట్లా అవకాశమే లేదు కదా. ఆ 42% రిజర్వేషన్ వస్తే ఆ 42% మనోళ్ళే ఉంటారు, బీసీ బిడ్డలే ఉంటారు.
ఇలా మాట్లాడినాం, ఇలా మాట్లాడడం వల్ల ఈ ఘటన జరిగింది. ఇదంతా అట్లా మాట్లాడినాక కూడా వాళ్ళు వచ్చి నిరసన తెలిపారు. తర్వాత ఏదో డ్రామా జరిగింది, ఆ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత నువ్వు మాట్లాడుకుంటా ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఏం చెప్తా ఉన్నావు? ఇక్కడ మంచం పొత్తాన్ని బరాబరా అంటాము అంటా ఉన్నావు. దాన్ని సమర్థిస్తున్నావా? అది కూడా సమర్థించుకుంటున్నావా? ఇది ఏందండి ఇది అసలు? వాట్ ఇస్ దిస్? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడే కాదు ఈ మహానుభావుడు గతంలో కూడా ఒకసారి ఎందుకో మరి రెడ్లని రావులను తిడితేనే బీసీలకు న్యాయం జరుగుతున్నటువంటి భ్రమలలో ఏమైనా ఉన్నావా? ఏంటి నాకు అర్థం కాదు. రెడ్లు రావుల మీద మనం ఫైట్ చేద్దాం, అగ్రకులాల మీద ఫైట్ చేద్దాం, బీసీల హక్కులను కాపాడుకుందాం, మన హక్కులను మనం కాపాడుకుందాం, మన రాజ్యాన్ని మనం స్థాపించుకుందాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందరికీ ఎవరు తోచిన సాయం వాళ్ళు చేస్తారు, ఎవరు తోచినటువంటి పోరాటం వాళ్ళు అందిస్తారు. తెలంగాణలో పోరాటం కొత్త కాదు, తెలంగాణలో తిరుగుబాటు కొత్త కాదు. కానీ మన పోరాటం చేసుకుంటా అవతలి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు మీకు? గతంలో ఇప్పుడేమో కవిత గారిని మాట్లాడినావు, గతంలో ఏం మాట్లాడినావు? రెడ్ల గురించి ఒకసారి చూడు ఇక్కడ. ₹1,20,00,000 మా సొమ్ము ₹1,20,000 మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల గుట్ట మీరు దాక్కుంటా మమ్మల్ని గుర్తదాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని ₹1,20,00,000. ఇది ఒకనాడు రెడ్లను పట్టుకొని మా ఉత్సదాగురి అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పుడేమో మంచం పోతూ, అప్పుడేమో ఉత్సదాగురి. అసలు ఇదే ఒక ఉద్యమ నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు ఇవే? ఇప్పుడు ఇలా చేసిరి, ఇలా మాట్లాడితిరి. ఇలా మాట్లాడినాక కొంతమంది ఏమో చూశాను నేను మేధావులని ఇప్పుడు ట్విట్టర్లో ఓపెన్ చేస్తే, ఇట్లా మాట్లాడితే పోయి కేసు పెట్టాల్సి ఉండే, ఇట్లా మాట్లాడితే పోయి ఇది చేయాల్సి ఉండే. అచ్చా అట్లానా? మరి ఇట్లనే అవతల వాళ్ళు కూడా మాట్లాడితే కేసులు మాత్రమే పెడతారా, లేకపోతే దాడులు కూడా చేస్తుర్రా, నిరసన కూడా వ్యక్తం చేస్తుర్రా? జాగృతి అనేటువంటి సంస్థలో చాలామంది ఉంటారు, చాలామంది కార్యకర్తలు ఉండొచ్చు, ఆడను ఏడను పోయిర్రు, నిరసన తెలిపిర్రు. నిరసన తెలిపితే అక్కడ కూడా ఏం జరిగింది చూడండి ఒకసారి. అక్కడ నిరసన తెలుపుతందుకు వీళ్ళు పోయిర్రు ఆడికి. ఇక చూడండి ఒకసారి, కార్యకర్తలు ఆడికి పోయిర్రు. ఎవరు? జాగృతి కార్యకర్తలు పోయిర్రు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాయింట్ టు పాయింట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. లోపల తీన్మార్ మల్లన్న ఉన్నాడు, వీళ్ళు బయట నుంచి పోయిర్రు. అక్కడ గేట్ దగ్గర వీళ్ళు కాపలా కాస్తారు కొంతమంది గన్మెన్లు, వాళ్ళ తీన్మార్ మల్లన్న మద్దతుదారులు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ గన్మెనా మరి ఈయన ఎవరో? గన్మెనా ఆయన? గన్మెనే అనుకుంటా. ఒక మహిళని బట్టి చూడండి, ఇగో మహిళని బట్టి ఆమె చెస్ట్ మీద చేయి పెట్టి తోసేస్తాడు. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఇగో 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 చెస్ట్ మీద నెట్టేసే వరకే వాళ్ళందరూ కలిసి వాడిని ఈ విమానం మొత్తం చేసారు. చూడు ఇగో అగో ఇగో ఇక్కడ వాళ్ళు ఇది చేస్తుంటే అక్కడ గన్నుతోటి గాల్లో ఫైర్ చేసిరు. అంటే వాళ్ళే వచ్చినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుర్రో, మాట్లాడుతుర్రో, లేకపోతే ఏదో చేస్తేందుకు వచ్చిరాడికి. వచ్చినప్పుడు నేనేం సపోర్ట్ చేయడం లేదు, దాడి చేయడాన్ని ఎవరి మీద దాడి చేసినా సపోర్ట్ చేయండి. మహాన్యూస్ వంశీ మీద చేసిన దాడిని కూడా సపోర్ట్ చేయలేదు. కానీ వాళ్ళ వ్యవహార శైలిని మీ ముందు ఎండగడతా ఉన్నాం. వ్యవహార శైలిని, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. మనం మాట్లాడేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరిగిందనుకో వెంటనే క్షమాపణ చెప్పాలా, నా మాటను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాలా. ప్రజాస్వామ్యంలో క్షమాపణ చెప్పడం, మాటను వెనక్కి తీసుకోవడం కంటే మించింది ఇంకొకటి ఉండదు. కానీ ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ నేను మాట్లాడింది బరాబర్ కరెక్టే, నేను తప్పేం మాట్లాడలేదు అన్నటువంటి విధంగా మాట్లాడడం. అక్కడ కూడా నిరసన వ్యక్తం చేయకపోయిన ఎవరికైనా కొంత ఆందోళన చేసేందుకు పోయిన వాళ్ళకి ఏమి అంత ఓపిక ఏమి ఉండదు. పోయినప్పుడు వాళ్ళు కొంత ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, నినాదం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళా సభ్యురాలు చెస్ట్ మీద చేయి పెట్టి ఇట్లా నెట్టేస్తారు. నెట్టినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది, అది వేసిరు. అది చేసే వరకే ఎవరు ఏం చేయలే. ఇంకక్కడ అప్పటికే గాల్లో తుపాకులు పెట్టి కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఒక బ్లాక్ మెయిలర్కి, ఒక బెదిరించేటోడికి, ఒక సెటిల్మెంట్లు వేసేటోడికి, తమ్మిని ఏమంటారు ఏందది ఉల్టా పల్టా వేసేటోడికి,
ఇవాళటికే మాట మార్చేటోడికి, బెదిరింపులకు ఎక్స్ట్రాక్షన్ చేసేటోడికి గన్నులు తుపాకులు పెట్టి గన్మెన్లను పెట్టి కాపలా కాసినట్టే ఉంది కథ. గతంలో నయీంని చూసినాం, ఇప్పుడు మన మల్లన్న గారిని చూస్తూ ఉన్నాం. ఏమి డిఫరెన్స్ లేదు. ఇలా రకరకాల ముసుగులు వేసుకొని రకరకాల రంగులు వేసుకొని ఉన్నటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ రకంగా అది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి బీసీ వాదం చాలా బలంగా ఉన్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఆ బీసీ వాదాన్ని క్యాప్చర్ చేద్దామని చూసి ఒక నాయకుడు అవుదామని క్యాప్చర్ చేద్దామని ఎంతోమంది బీసీ నాయకులని తొక్కుకుంటూ నేనే మొత్తం బీసీ ఉద్ధారకుండా అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి ఏం జరిగిందని. ఇగో ఆయనే కాల్పులు జరుపుతాడు, ఆయననే బూతులు తిడతాడు. ఇంకేమున్నాయి లింకులు వేసినావా? ఒక్కసారి ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాడు. చూడండి, ఇగో యువతలకెళ్ళి గన్నులు పట్టుకొని ఆయననే కాల్చిండు. అసలు ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి పోయినటువంటి నిరసనకారులు అందరూ కూడా అదే బీసీ బిడ్డలు. మరి బీసీ బిడ్డలను రక్తాలు వస్తాడట కొట్టినావు తీన్మార్ వలన, వచ్చింది మా బిడ్డలే కదా అని చెప్పేసి కాసేపు ఆలోచించవచ్చు కదా, కూర్చోవచ్చి మాట్లాడవచ్చు కదా, రక్తాలు వస్తాడు కొట్టావు. కొట్టినాక ఇంకా చూపిస్తావు. ఇంకో ఇది లింకులు ఏవి, ఏంటిది ఇది? ఇక చూడండి ఒకసారి, ఇక చూడు, ఇక చూడండి, ఇగో గాల్లో ఫైరింగ్ చేసుకుంటా. బ్లాక్ అండ్ వైట్ చేసేది ఫస్ట్ ఇది. ఇంతేనా ఇది? సో ఇట్లా దాడులు చేస్తారు, ఇది చేస్తారు. ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం మిత్రులారా ఒకసారి. అసలు ఈ బీసీ మూమెంట్లో తీన్మార్ మల్లన్న పాత్ర ఏందో నాకు చెప్పాలి. అసలు ఇప్పుడు ఈయన మాట్లాడింది, ఆయన మీద దాడిని నేనేమో సమర్థించడం లేదు, దాడిని కూడా మనం ఖండిస్తూ ఉన్నాం. కానీ అసలు బాధ ఏంది, తీన్మార్ మల్లన్న బాధ ఏంది, అసలు ఏమి జరుగుతూ ఉన్నది ఒకసారి ఇక్కడ మనం బీసీల హక్కుల కోసం ఫైట్ చేసేటువంటి వాళ్ళని ఒకసారి చూస్తే, తీన్మార్ మల్లన్న ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు. మొన్నటిదాకా ఇదే తీన్మార్ మల్లన్న ఎప్పటిదాకానైనా 2000 మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైనా బై ఎలక్షన్స్ గప్పుడే ఎలక్షన్స్కి ముందే కదా, ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి ముందు గప్పుడే కదా అయింది. 2024 తర్వాతనే ఆయన బీసీ లీడర్ అయ్యిండు. మరి అటేందో అర్థం కాలే. 24 తర్వాత బీసీ లీడర్ అయ్యిండు, కరుడు కట్టినటువంటి బీసీ లీడర్ అయిపోయిండు. 24కు ముందేమో దళిత బహుజనవాదం సిద్ధాంతం అని చెప్పేసి అంగిలావ సిద్ధాంతం అని చెప్పిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ కాగానే బీసీ లీడర్ అయిపోయిండు. అసలు బీసీ నాయకులు ఎవరెవరో చెప్తా మీకు. ఆర్ కృష్ణయ్యకు మించినటువంటి బీసీ నాయకుడు ఆయన, లెక్కలు రాస్తా ఇప్పుడు నేను. ఆర్ కృష్ణయ్యకు మించినటువంటి బీసీ నాయకుడా? దాని తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, ఈయన గౌడే, ఈయనకు మించినటువంటి బీసీ ఉద్యమ నాయకుడిగా. దాంతోపాటు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు రాస్తాడు వరుస పెట్టి. వక్లాభరణం గారు, ఈయనకు మించినటువంటి బీసీ నాయకుడివా. ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ పి చిరంజీవులు గారు, వీళ్ళకు మించినటువంటి బీసీ నాయకుడివా. ఇంకా పోతే చాలా మంది ఉన్నారు. ఇగో విజిఆర్ నారగోని ఈయన బీసీ నాయకుడే. దాంతోపాటు జక్కాని సంజయ్ కుమార్, చిన్నప్పటి నుంచి జక్కాని
సంజయ్ కుమార్, దాసు సురేష్ అన్న, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. మేకపోతుల నరేందర్ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, రాజారాం యాదవ్, రాజారాం యాదవ్, పెండెం ధనుంజయ, వీళ్ళందరూ కూడా బీసీ నాయకులే. ఇంకా చాలా మంది ఉన్నారు, కొంతమంది పేర్లు నా నోటీస్కి వచ్చినాయి. వీళ్ళందరూ బీసీ నాయకులే. వీళ్ళందరికి మించినటువంటి మోతవారి నువ్వు. వీళ్ళందరూ ఎన్నడన్నా గిట్లా కులాలను మీద ఇట్లా ఒక్కొక్కరిని పర్సనల్గా టార్గెట్లు చేసుకుంటా గిట్లా మాట్లాడంగా చూసిరా? లేదు కదా. మరి ఎందుకు? అటెన్షన్ గ్రాబ్ కోసం. వీళ్ళు ఎవ్వరూ కాదు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చేసిన పోరాటం అంతా గాలికి పోయింది. నేనే బీసీ నాయకుని, బీసీ రాజ్యాల స్థాపన కోసం నేనే రావాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇంకొక అంశం కూడా ఇక్కడ, తెలంగాణ జాగృతి కవిత గారికి సంఘం ఇది. ఈమె ఓసి అంటే రావులు ఓసి ఈమె, కానీ తెలంగాణ జాగృతి. అయితే ఈమె బీసీ నినాదాన్ని తీసుకున్నది. వాస్తవానికి తీన్మార్ మల్లన్న కంటే ముందే ఆమె బీసీ నినాదం తీసుకున్నది వాస్తవానికి కూడా. కానీ ఆమె ఓసీ కావడం ప్లస్ ఇంకొకటి, తెలంగాణ జాగృతి అనేది ఒక కులానికి సంబంధించినటువంటి సంఘం కాదు, కుల హక్కుల పోరాటానికి కోసం సంఘం కాదు. ఆ సంస్థ ఇదొక విధానాన్ని తీసుకున్నది, ఇదొక మూమెంట్ని తీసుకున్నది. తెలంగాణ జాగృతి రకరకాల మూమెంట్లు చేస్తూ ఉంటుంది, ఒక సాంస్కృతికమైనటువంటి ఉద్యమం చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఎక్కడ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించి ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగినా, తెలంగాణ సమస్యల మీద ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అట్లా కవిత ఈ ఒక టాపిక్ తీసుకున్నది అంతే, బీసీ అనేటువంటి టాపిక్. ఆమె తోచిన మేర ఆమె స్థాయి మేర అక్కడక్కడ మాట్లాడుకుంటూ పోతా ఉన్నా. కాసాని ముదిరాజ్ జ్ఞానేశ్వర్ గారు, చాలా మంది పేర్లు నేను మర్చిపోతా ఉన్నా. ఇట్లా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఇంకా పార్టీలకు సంబంధించిన చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్లో చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు, బీజేపీలో చాలా మంది ఉన్నారు, మిగతా పార్టీలలో చాలా మంది ఉన్నారు. ఏది పార్టీ నాయకులను చూసుకుంటూ పోతే వాళ్ళందరూ బీసీ నాయకులే. వాళ్ళెవ్వరు కూడా ఇంత చిల్లర మాటలు మాట్లాడలేదు. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? కేవలం అటెన్షన్ గ్రాబ్ కోసమే. తెలంగాణ జాగృతి అనేది ఒక కులానికి సంబంధించినటువంటి సంఘం కాదు అది. వాళ్ళు ఆ నినాదం తీసుకున్నారు. సరే, వాళ్ళు ఏదో పోరాటం చేసినందుకు ఏదో వచ్చిందని చెప్పేసి కొంత వాళ్ళు ఏదో సంబరాలు చేసుకునే ప్రయత్నం చేసిరు. అది ఇంకా ఏమి కాలేదు. వాళ్ళు కూడా కొంత అడ్వాన్స్గానే సంబరాలు చేసుకున్నారు బీసీలకు సంబంధించి, ఏది ఇంకో క్లారిటీ రాకముందుకే. కానీ ఆమె స్థాయిలో ఆమె మీద చేసింది. ఆమె మీద అలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీ లెక్క, తీన్మార్ మల్లన్న లెక్క ఈ నాయకులు, ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, ఇంతమంది నాయకులు అన్న ఒక చిల్లర మాటలు మాట్లాడంగా చూసినామా? బరాబర్ మనం కొట్లాడతాం అగ్రకులాలతోటి, ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా. కానీ ఎన్నడూ ఇట్లా అగ్రకులాల వాళ్ళని దూషించడము, బూతులు ఇత్తడము, ఒక సమాజంలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా చేయడము తప్పది. 100% వాళ్ళు అన్యాయం చేస్తుంటే వాళ్ళ మీద ఫైట్ చేద్దాం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడదాం, రాజ్యాంగబద్ధంగా కొట్లాడదాం. బీసీల వాదం ఎవరెవరు వినిపిస్తారో అందరిని ఏకం చేసుకొని ముంగల్కి పోతే బీసీ రాజ్యం వస్తుంది. తీన్మార్ మల్లన్న, నువ్వు ఒక్కడి ఎగిరితే, నువ్వు ఒక్కడు దుంకితే రాదు. నేను నీ సభకి ఎంతమంది వచ్చారో నీకు తెలిసి ఉంటుంది. ఆ జహీరాబాద్లో పెట్టినటువంటి సభకి ఎంతమంది వచ్చారు? ఆ స్టేజ్ మీద కూర్చున్నంత మంది కూడా ముంగల లేరు. దానికి కారణం ఏంది? మా తీరు. ఇదే చిరంజీవులు గారు మొన్నటిదాకా మీతోనే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు మీరు దగ్గర కూడా రావడం లేదు? మీతో ఎందుకు డిఫర్ అయ్యారు? చాలామంది ఎందుకు డిఫర్ అవుతూ ఉన్నారు? మీ వ్యవహార శైలి బాలేదు కాబట్టి. మీరేదో మేమే నాయకులము, మేమే అది అన్నటువంటి వ్యవహారం మీరు ఉన్నది కాబట్టి దయచేసి ఈ చిల్లర రాజకీయాలు చేయకండి. అసలు వాస్తవం చెప్తా ఉన్నా కదా నేను మిత్రులారా. మనం ఇప్పటిదాకా మొన్నటిదాకా మనం ఒక కృతనిశ్చయంతో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజము ఇప్పుడిప్పుడే ఒక సోయికి వస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కులగజ్జి మీడియా తెలంగాణ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నది. వాటిని మనం తరమాలని చెప్పేసి ఒక నినాదం తీసుకున్నాం, ఒక ఫైట్ చేస్తూ ఉన్నాం మనం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. రేపనాడు భవిష్యత్తులో
మనకంటే ముందు తరాలకు ఈ చిక్కులు ఈ ఇబ్బందులు ఉండకుండా. కానీ వాటికంటే ముందు కూడా ఇగో ఇలాంటి చీడ పురుగులను తన్నాలి ఫస్ట్. వీళ్ళ నోర్లు ముయించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇదే చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు సంకల జోరుతాడు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అదే చంద్రబాబు నాయుడు ఛానల్లో పోయి కూర్చొని ₹1,00,000 జీతం తీసుకొని పనిచేస్తాడు. అదే ఇలా స్వార్థ రాజకీయాల కోసం ఎవరి కాడికైనా పోతారు, ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు బీసీ, ఇప్పుడు ఇది, మరి వీళ్ళందరూ ఏంటిది? వీళ్ళందరూ బీసీ నాయకులు గారా? వీళ్ళకంటే ఎక్కువ మోతేవారివా నువ్వు? ఎంతమంది జీవితాలు త్యాగం చేసిరు దీంట్లో?